అందరికీ నమస్కారం. ఇప్పుడు మీనరాశి వారిపై షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. మొదటగా షష్టగ్రహ కూటమి అనగా 6 గ్రహాల కలయిక ఒకటే రాశిలో జరగడం. రవి, రాహు, శని, బుధుడు, శుక్రుడు మరియు చంద్రుడి యొక్క కలయిక మీనరాశిలో జరుగుతుంది. ఇది షష్టగ్రహ కూటమిగా భావిస్తున్నాం. మీనరాశి వారికి వారి రాశిలోని ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల కొంచెం లాభము మరియు కొంచెం నష్టము కూడా సూచిస్తుంది. మీనరాశి వారికి కుజుడి యొక్క స్థితి పంచమ స్థానంలో నీచపట్టడం వల్ల ఏప్రిల్ నెల మరియు మే నెలలో కొంచెం వ్యతిరేక ప్రభావాలు సూచిస్తున్నాయి. దాంతోపాటు లగ్నంలో రాహు శుక్రుల కలయిక కొన్ని విధాలుగా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. ప్రత్యేకించి ఈ సినిమా ఫీల్డ్, ఫైన్ ఆర్ట్స్, బట్టల వ్యాపారం మరియు కళారంగానికి సంబంధించిన వారికి ఉన్నతమైన ఫలితాలు ఆశించవచ్చు. వేరే వ్యాపారాలు ప్రత్యేకించి కన్స్ట్రక్షన్ లేదా ఈ వడ్డీ వ్యాపారాలు చేసేవారు, ఫైనాన్స్ బిజినెస్ చేసేవాళ్ళు, ఫుడ్ ఇండస్ట్రీ నడిపేవారు వీళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. కొత్త వ్యాపారాలు మొదలుపెట్టే ఉద్దేశం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ 2 నెలల కాలం ఆగి మొదలుపెట్టుకోవడం ఉత్తమం. ఎందుకంటే శని కూడా జన్మంలోకి రావడం ఏలినాటి శని జరుగుతుంది, ద్వితీయార్థం ఇది. మీనరాశి వారికి కొంచెం ఆరోగ్య సమస్యలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. పెళ్లి విషయాల్లో, ప్రేమ వ్యవహారాల విషయాల్లో కొద్దిగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ 2 నెలలు అంత అనుకూలమైన కాలం కాదు. వాగ్వాదాలకి దానికి వెళ్ళడం అంత అనుకూలత అయితే కాదు. మిగతా విషయాల్లో మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సంతానం కోసం ప్రయత్నిస్తున్న మీనరాశి వారు ఎవరన్నా అప్రమత్తంగా ఉండాలి. ప్రత్యేకించి ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్లు తీసుకునేవారు ఈ 2 నెలలు ఆగి వాళ్ళొక ప్రయత్నం చేయడం వల్ల ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. గర్భాన్ని దాల్చిన స్త్రీలు ఈ ఏప్రిల్ మే నెలలో కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. దానికి పరిహారం వేప చెట్టు ఆరాధన చేయడం, వేప చెట్టును నాటడం, వేప చెట్టుకి నీరు పోయడం వల్ల కొంచెం అనుకూలమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. పూర్తి విశ్లేషణ కోసం మీరు కింద ఇచ్చిన నెంబర్ని సంప్రదించవచ్చు. మరిన్ని ఆస్ట్రాలజీ అప్డేట్స్ కోసం, జ్యోతిష అప్డేట్స్ కోసం మన రాశిదర్శిని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం.